సుగీతముల సుసంస్కృతి ధారలు ధారత పదే పదే రమ్మని చేరదీసి శిరమూరమున చేర్చిన ఎట్టి మా అమ్మను నమ్ముకుంది. ఈ మహనీయ భారముల లేనిక మోయగలేన కంచు కంఠము ఒక్కవైపు సంగీతం పాలుగారి వస్తే వేరొక్క వైపు సాహిత్యం మురి పాలుగారవిస్తే ఒక్కవైపు సంగీతం పాలుగారి వస్తే వేరొక్క వైపు సాహిత్యం ఆ సీన్లు అక్కడ పడుతున్నాయి సార్. సరే పిల్లలు వారి యొక్క ఎనర్జీలో దాన్ని ఫాలో అవ్వకుండా చక్కగా తీశారు. అంటే ఈ సందర్భంగా నేను ఏం తెలుసుకున్నానంటే భరతనాట్యం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి కళ. ఇది ఈరోజు మనము పాఠ్య పుస్తకాల్లో వాటిల్లో అనుకున్నటువంటి విధంగా సురేఖ గారు కష్ట సమయంలో మా నాన్నమణి గారికి తోడుగా ఉండి ధైర్యం చెప్పి ఎంతో సేవ చేశారు. ఈ రోజుల్లో కష్టాలు ఉంటే పారిపోతారు, మన దగ్గర ఏదైనా ఉంటే పరిగెత్తుకొని వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గత వేదికల కంటే భిన్నమైన వీరికి సంగీతం, నాట్యం, శాస్త్రం అన్నీ తెలిసిన వాళ్ళు ఈసారి ఇక్కడికి వచ్చారు. వారి మాటల్లో ఎంతో ప్రయోజనం, ఉపయోగం ఉంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశారండి, చాలా బాగున్నాయి. ఒక్కొక్కరిలో ఆ కళాతృష్ణ కనిపించింది నాకు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అభినందించాల్సింది తల్లిదండ్రులు ఉన్నాయి. పిల్లల్లో ఒక మానసిక ఉల్లాసానికి కానీ మానసిక వికాసానికి కానీ ఈ కళలని ఎంతో తోడ్పడతాయి. తీసుకునేటప్పుడు అటువైపు కూడా చూస్తే ఈ ఫోటో కూడా వచ్చేస్తుంది ఒకటేసారి. ఓకేనా? ఫోటో బహుమతి గిఫ్ట్ రెండు ఒకటేసారి వస్తాయి. అశ్విత వేదాంశి ధృవిక శ్రీ హర్షిత. ఇది ప్రత్యేకంగా నాట్య గురువుని ఎంపిక చేసి వారికి చేస్తున్న సత్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సురేఖ గారికి చిరు సత్కారం కూడా చేయాలని సంకల్పించాను. కాబట్టి నేను పేరు చదివిన. నమస్తే అండి, మాది కమల డాన్స్ అకాడమీ మా తల్లిగారి పేరు మీద నిర్మించడం అయింది. మాది ఇది 7th యాన్యువల్ డే చేసుకున్నాము. ఈరోజు 70 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఇది 2012లో స్థాపించాము. ఇప్పుడు ఒక 130 స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. లాభం ఆశించకుండా పిల్లలలో కళ బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రన్ చేస్తున్నాము. మేడం, 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ చేసుకునేందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మనం కష్టపడి నేర్పించినందుకు దానికి ఫలితం అన్నది పిల్లలు బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేశారు. అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని బ్యాచెస్ చూస్తుంటే నాకు ఈ పిల్లలు ఇంకొంచెం బాగా చేస్తే అనిపించేది. బట్ ఈసారి 15 ఐటమ్స్ చేసాము. అందరు పిల్లలు చాలా బాగా చేశారు. పిల్లలు కృషి అండ్ పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి 15 ఐటమ్స్ లో ఏది బాగా అట్లా ఏం లేదట 15 బాగా చేశారు. దేనికి అది ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన చీఫ్ గెస్ట్ ఎవరు? చీఫ్ గెస్ట్ బాహుబలి దాంట్లో చేసిన గెస్ట్ అపీరెన్స్ రాయల్ గారు. తర్వాత
హరిశ్చంద్ర రాయలు గారు ఆయననే. Okay. తర్వాత తిరుపతి నుంచి Yes. ఒక డాన్స్ మాస్టర్ వచ్చారు ఆయన. Yes. తర్వాత సంగీతం మాస్టర్ ఆయన నల్గొండ నుంచి వచ్చారు ఆయన. Okay. తర్వాత ఒక ఆయన కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చారు, కేవి గారు అని చెప్పి మాకు స్పెషల్ అడ్వైజర్ అనమాట మా దానికి అకాడమీకి ఆయన వచ్చారు. Okay. తర్వాత లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అని కే వెంకయ్య గారు. ఓకే అట్లా ఒక 6 గెస్ట్లు వచ్చారండి. మేడం, మీకు ముఖ్యంగా స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంత సపోర్టింగ్గా ఉంటున్నారు, వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తున్నాను కదా, Yes. మిగతా వాళ్ళదేమో కానీ వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను Yes. ఇంత దూరం రాను. Okay. యాక్చువల్గా 10 మంది పిల్లలతోటి నేను స్టార్ట్ చేశాను Okay. ఈ కెరియర్. వాళ్ళ సపోర్ట్ తోటి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే మెయిన్ ఆ 10 మంది. దాని తర్వాత వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చేసి మిగతా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేయడం అనేది. ఈరోజు నేను ప్రోగ్రామ్ చేశామంటే నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు Yes. ఆ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేయబట్టే ఇంత సక్సెస్ఫుల్గా మేడం, మీ ద్వారా మీ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ పరిచయం అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ తయారయ్యారు? మా దగ్గర 130 స్టూడెంట్స్ ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఓకే. దాంట్లో సిఏ చదివే పిల్లలు ఉన్నారు, 2 మెడిసిన్ చదువుతున్నారు పిల్లలు. అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి 5 years నుంచి నా దగ్గర నేర్చుకున్నారు. ఇప్పుడు పిల్లలు మెడిసిన్కి వచ్చారంటే ఇంకా ఆ మెడిసిన్కి వచ్చి కూడా వచ్చి నా దగ్గర ఐటమ్స్. ఈరోజు మీరు చేసిన ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అండి, హాల్ నిండుగా ఉంది, అందరూ వచ్చి పెద్దలు ఆశీర్వదించారు. ఇంత గ్రాండ్ సక్సెస్ ఎందుకు మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఏమనుకుంటున్నాను అంటే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నేను దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో డ్యాన్స్ టీచర్గా చేస్తున్నాను 25 years నుంచి. నాకు సంస్థలో డ్యాన్స్ క్లాసెస్ చెప్పడానికి ఈవినింగ్ ఆయన ప్లేస్ ఇవ్వడము చాలా గొప్పతనము. మా సార్ పేరు ఏవిఎన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్సీ కూడా. ఆయన మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్కి ఎమ్మెల్సీ. ఆయన సపోర్ట్ తోటే నా జర్నీ ఇంత దూరం వచ్చింది. సో వీళ్ళందరికీ ఏమి ఇచ్చినా నేను నా రుణం తీర్చుకోలేను, వాళ్ళందరికీ అదే రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మేడం, గ్రేట్ మేడం. నేను తిరుపతి నుంచి వచ్చాను. నన్ను ఒక గురువుగా నా యొక్క సేవలు గురించి కమల డ్యాన్స్ అకాడమీ వాళ్ళు పిలిపించడం జరిగింది. అయితే వాళ్ళు పిల్లల చేత మంచి ప్రదర్శన ఇచ్చారు. ఆమె శ్రీమతి సురేఖ మేడం గారు చాలా మంచి సాధన చేయిస్తూ పిల్లల దగ్గర చేయించారు. ఆ తర్వాత మంచి మంచి వక్తుల చేత ఈ సభ నిర్వహించి నాకు సన్మానం చేసి చాలా 5 గంటల నుంచి 10:30 గంటల దాకా కూడా చాలా అందరూ ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా జరిగినటువంటి ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలా అందరూ కూడా ఈ కళల్ని ఆదరిస్తూ అభివృద్ధి చేయాలనేసి కోరుకుంటున్నాను. నాకు వారు సత్కారం చేసి నేను కూడా వారికి కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాను. చాలా సంతోషంగా. సార్, అప్కమింగ్ క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానీ ఏదైనా మెసేజ్ చెప్పాలండి? నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది. ఈ సందర్భంగా మన కల్చర్లో భాగంగా ఇలాంటి నృత్యాలు ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హర్నాథ్, నేను ఎస్వి సంగీత నృత్య కళాశాల తిరుపతిలో భరతనాట్యం లెక్చరర్గా పనిచేస్తున్నాను. దాదాపు 35 సంవత్సరాల పైగా నాకు అనుభవం ఉంది. సో ఈ భరతనాట్యం అనేది మన తెలుగువారికి సంబంధించినటువంటిది. మనం అందరూ ఆ విషయం మర్చిపోకూడదు. మన పాఠ్యాంశాలలో ఇది తమిళనాడుకు సంబంధించిన సంప్రదాయం అంటున్నారు. అయితే ప్రస్తుతం తమిళనాడులోనే ఉంది, తమిళనాడులో అభివృద్ధి పరచబడుతోంది. కానీ మన తెలుగువారి చేత ఇది అభివృద్ధి పరచబడింది అనే విషయాన్ని మనం మరవకూడదు. ఓకే. గురు పేరు ఓకే. ఏ పాట మీద డ్యాన్స్ చేశారు మీరు? ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్కి? అందరూ చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్. ఇంకా గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా నేర్పించారు, ఏమేమి నేర్పించారు ఇప్పటివరకు చెప్పండి. ఓకే. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ క్లాస్ అవుతున్నారు చెప్పండి. అచ్చా, మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ కళ ఏంది? వెరీ నైస్ పర్ఫామ్ చేశారు.
ఓకే. ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు క్లాస్కి వెళ్తుంది ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందని తెలియదు. ఓకే. నాకు చాలా హ్యాపీగా ఈ సురేఖ మేడం చాలా హెల్ప్ చేస్తారు. ముందు ఇట్లాగే మీరు ఎంకరేజ్ చేస్తారా? తప్పకుండా కంపల్సరీ. తను ఏదనుకుంటే అది నేను అడుగుతాను. ఎస్. మై నేమ్ ఇస్ రాఘవర్ణిక. నా పేరు రాఘవర్ణిక. మా టీచర్ పేరు శ్రీమతి సురేఖ గారు. ఓకే. చేసిన డ్యాన్స్ పేరు ఇవాళ చక్కని తల్లి. ఇది పార్ట్ ఆఫ్ మన కూచిపూడియా భరతనాట్యం? భరతనాట్యం. ఓకే. ఏమేమి స్టెప్స్ నేర్చుకున్నారు? ఎంతవరకు మీరు ఎంతకాలం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 1 month అగో నుంచి నేర్చుకుంటున్నాము. ఓకే. ఓకే. స్కూల్ ఏది? క్లాసు స్కూల్ ఏది? స్కూల్ దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం బ్రాంచ్. క్లాస్ 6th క్లాస్, సెక్షన్ ఏ. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు. హౌ డూ ఫీల్ అబౌట్? ఐ ఫెల్ట్ ప్రౌడ్ and I want to do more programs like this. ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఎన్ని మెడల్స్ వచ్చాయి? Up to 5 అవార్డ్స్. మీ కళ ఏంది? 5 medals. మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీరు To become dancer or a doctor. వెరీ నైస్. బాగా పర్ఫామ్ చేయడానికి టీచర్ చాలా బాగా నేర్పిస్తారు. ప్రతి విషయంలో కూడా తను చాలా కోఆపరేట్ చేస్తారు. ఓకే.